శుభోదయం అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. 9 గ్రహాలు, 27 నక్షత్రాలు, 16 తిథులు, 12 రాశులు. వీటన్నిటి మధ్యలో మన జాతకం ఇమిడి ఉంటుంది. పుట్టిన సమయం, తేదీ, ప్రదేశాన్ని బట్టి మన నక్షత్రాలు నిర్ణయింపబడతాయి. నక్షత్రం మారితే జాతకమే మారుతుంది. ఒక్కో నక్షత్రంలో 4 పాదాలుంటాయి. ఈ పాదాలను బట్టి రాశులు నిర్ణయిస్తారు. ఇలా ఒకదానికొకటి సంబంధం ఉంటుంది. మీ పుట్టిన తేదీ, సమయాన్ని బట్టి మీ జాతకం ఉంటుంది. నిత్యం మనకు జరిగే మంచి చెడు అన్ని కూడా గ్రహాలిచ్చే ఫలితాలే. ప్రస్తుతం మీ జాతకం ఎలా ఉందో, మీకు అనుకూలమైన ప్రతికూలమేంటి, మీరు ఎదుర్కొంటున్న సమస్యలను దూరం చేసుకోవడం ఎలా అని వివరించడానికి స్టూడియోలో మనతో పాటు ఉన్నారు నరేంద్రచారి గారు. సో స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్ కి ఫోన్ చేసి మాట్లాడొచ్చు. గురుగారు నమస్కారం అండి. ముందుగా ఇవాళ రోజు శుభాశుభ సమయాలేంటి? శ్రీ గురుభ్యో నమః. శ్రీరాజమాత్రే నమః. జీ 24 గంటల ప్రేక్షకులకి అదృష్ట శుభోదయం. స్వస్తి స్త్రీ చాంద్రమానేన ప్రభవాది శ్రీ నందననామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు పాల్గొన మాసం. ఈరోజు ఏప్రిల్ 7వ తేదీ ఆదివారం. ద్వాదశి మధ్యాహ్నం 3:31 వరకు. అట్టగా నక్షత్రం శతభిష నక్షత్రం రాత్రి 7:37 వరకు. అట్లాగే వర్జ్యం రాత్రి 2:03 నుంచి 3:40 వరకు. అట్లాగే రాహుకాలం సాయంత్రం 4:30 నుంచి 6 గంటల వరకు. అట్లాగే దుర్ముహూర్తం సాయంత్రం 4:42 నుంచి 5:31 వరకు. అట్లాగే ఇక అదృష్ట సమయం ఉదయం 8:20 నుంచి 9:24 వరకు. అట్లాగే రాత్రి 8:10 నుంచి 9:32 వరకు. ఈ అదృష్ట సమయంలో నిత్య కార్యక్రమాలతో, దీపారాధన, దైవారాధనతో మీ ఈరోజు కార్యక్రమాలను ఆరంభించుకుంటూ ప్రశాంత జీవనం గడపాలని అదృష్టం భావిస్తోంది. ఓకే నరసింహాచార్యులు గారు, ఇప్పుడు ఫస్ట్ కాలర్ తో మాట్లాడదాం. అనురాధ మాట్లాడుతున్నారు నరసింహారావుపేట నుంచి. అనురాధ గారు నమస్తే అండి. నమస్తే అండి. మా బ్రదర్ గురించి తెలుసుకోవడానికి చేశానండి. మీ బ్రదర్ పేరు చెప్పండి. చంద్రశేఖర్ అండి. చంద్రశేఖర్. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 85 ఓకే ఫిబ్రవరి 23వ తారీఖు. 23 ఫిబ్రవరి 85. ఏ సమయంలో పుట్టారండి? రాత్రి 10 గంటలకండి. ఓకే, మాట్లాడండి గురువు గారితో. హలో హలో గురుగారు నమస్తే అండి. మా బ్రదర్ గురించి నువ్వే చాలా చిన్నపిల్ల మాదిరిగా ఉన్నావు. మరి మీ అన్నయ్య గురించి అడుగుతున్నావు నువ్వు. నేను హౌస్ వైఫ్ నండి. మా అమ్మగారు మాట్లాడతారు. అట్లా చెప్పు. అదే కాదు, సందేహం వచ్చింది ఇక్కడ నాకు. హలో, నమస్కారం అమ్మా. గురుగారు నమస్కారం అండి. వాళ్ళ మదర్ ని మాట్లాడుతున్నాను నేను. మంచిది. హలో. 85లో పుట్టినటువంటి చంద్రశేఖర్ యొక్క జాతక రీత్యా ఉగాది వెళ్ళినటువంటి 5వ రోజు నుంచి అనుకూల కాలంగా మారుతుంది. 5వ రోజు అంటే ఉగాది వరకు మీకు ఎన్ని సోమవారాలు వస్తాయో అన్ని సోమవారాలు శివునికి అభిషేకాది కార్యక్రమాలు చేయించండి. ఉగాది వెళ్ళిన 5వ రోజు నుంచి అతను అనుకూల కాలంగా మారుతూ సుమారు 3 సంవత్సరాల కాలం అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో నూతన కార్యరంగాలు, వైవాహిక జీవిత సానుకూలంగా సాగే అవకాశాలు బలంగా ఉన్నాయి. తప్పనిసరిగా అతనికి అభివృద్ధి అనేటువంటిది ఒక 3 నెలల తర్వాత జరుగుతుంది. కానీ మంచి సమయం ఉగాది వెళ్ళినటువంటి 5వ రోజు నుంచి అనుకూలంగా ఉంటుంది. వివాహం అనేది అసలు మామూలుగా చేసుకుంటాడు లేదా పురోహితం చేస్తాడండి బాబు. చేస్తాను లేదు, కొంచెం నోరు తొందరగా చూస్తున్నాడు. ఏం చేస్తాను చెప్పు, నాకు నోరు తొందరే. కొన్ని సందర్భాలు నేను నాలుగు ఖర్చుకోవాలి కదా, అందుకే చూస్తుంటాను. నిన్న ఇప్పుడు చెప్పిన ఆల్రెడీ వివాహ జీవితం అంటే పెళ్లి జరగాల్సిన కార్యం అని అర్థం. వైవాహిక జీవితం అంటే పెళ్ళైన వారికి చెప్పేటువంటి వాక్యం. సో వివాహ జీవితం బాగా జరగాలంటే జరుగుతుంది, పెద్దల అంగీకారంతోనే జరుగుతుంది. కాకపోతే ఏంటంటే మన దౌర్భాగ్యం పురోహితుడికి పిల్లల్ని ఇవ్వడం లేదు. ఎందుకంటే పాపం వాడు మనిషి కాదు ప్రపంచంలో. కానీ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కి నెలకు సంపాదించే ఆదాయం కంటే 2 రెట్లు ఎక్కువ ఉంటుంది. సో ఆ సుఖం కావాలి. కానీ హైటెక్ పోకూడనటువంటి ఈరోజు పిల్లలకి పురోహితుడు నచ్చట్లేదు. సో అవన్నీ లౌకికం. తప్పనిసరిగా బాబుకి 3 నెలల తర్వాత అనుకూల కాలంగా ఉంటుంది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం. శ్రీలత గారు మాట్లాడుతున్నారు విజయవాడ నుంచి. శ్రీలత గారు నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? గురువు గారి నమస్తే అండి. నమస్కారం. మా బాబు గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 12/7/97 అండి. ఓకే, 2:30 PM అండి. ఓకే, పేరేంటండి?
వీర వెంకట రాజీవ్ అండి మా బాబు పేరు. వీర వెంకట రాజీవ్. రాజీవ్. ఓకే అండి, మాట్లాడండి గురుగారితో. నమస్తే అండి. నమస్కారం శ్రీమతి గారు. నమస్తే అండి. సో మీ బాబుకి విద్యారంగంలో ఇప్పుడు మీరు తీసుకున్న నిర్ణయాలు అతని భవితవ్యాన్ని పూర్తిగా మార్చే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఇతను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంజనీరింగ్ రంగానికి కానీ ఐటీ రంగం అటువంటి ఇత్యాది రంగాల వైపు ప్రయత్నాలు చేయవద్దు. సాధారణంగా అతను ఎంఎస్సి బయోకెమిస్ట్రీ వైపు కనుక పంపించినట్లయితే ప్రభుత్వ రంగ ఉద్యోగం వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి. తప్పనిసరిగా ఆ బాబుకి కొన్ని జాగ్రత్తల రీత్యా ఈ రకంగా అతన్ని ఆలోచన విధానం మార్చండి తప్ప ఇంజనీరింగ్ రంగంలో కనుక ఉన్నట్లయితే ఈ సంవత్సరం రాబోయేటువంటి 5 సంవత్సరాల కాలంలో ఐటీ రంగానికి ఎటువంటి అభివృద్ధి అనేటువంటిది ఉండదు. తప్పనిసరిగా ఇతన్ని ప్రభుత్వ రంగ ఉద్యోగం వచ్చే వ్యక్తి కాబట్టి ఆ దిశగా పయనం చేయించండి. తప్పనిసరిగా మంచి ఫలితాలు ఉంటాయి. గురుగారు, ఇవాళ రోజు విశిష్టతలు ఏంటి? ఈరోజు ఉదయం ఆదివారం తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడాను సూర్య నమస్కారాలు చేయండి, మీకు ప్రశాంతత అనేది దొరుకుతుంది. అట్లాగే లక్ష్మీనారసింహస్వామి దర్శనం చేసుకోండి. నూతన కార్యక్రమాలను ఈరోజు వాయిదా వేయండి. క్రయ విక్రయాలకు ఈరోజు సానుకూలంగా ఉన్నప్పటికీ సాధ్యమైనంత వరకు కొద్దిగా ఆలోచించి కార్యాలు చేయండి. దూర ప్రయాణాలు చేయవలసినటువంటి పరిస్థితి వస్తుంది. ఈరోజు కుంభ, మీన, వృశ్చిక, తులారాశుల వారికి అశుభవార్తలు వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి. తద్వారా దూర ప్రయాణాలు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ రోజున స్త్రీల వలన ధన వ్యయం జరుగుతుంది కాబట్టి స్త్రీలకు దూరంగా ఉండండి. అంటే ఇటు కుటుంబానికి దూరంగా ఉంటే కాస్త డబ్బు ఖర్చు తగ్గుతుంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఆదిత్య హృదయం పారాయణం చేయండి. ఈరోజు అన్ని రాశుల వారిలో అనుకూలమైనటువంటి వాతావరణం జరుగుతుంది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం. చంద్రపాల్ గారు మాట్లాడుతున్నారు హైదరాబాద్ నుంచి. చంద్రపాల్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. నేను ఇది ట్రావెల్స్ నడిపిస్తున్నానండి, బిజినెస్ చేశాను. హలో. ఓకే అండి చంద్రపాల్ గారు, మీది డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 15/4/1979 అండి. 12/4/79. సమయం చెప్పండి. ఉదయం 9:30. ఉదయం 9:30. ఓకే అండి, మాట్లాడండి గురుగారితో. హలో, నమస్కారం అండి. చంద్రపాల్ గారు, 79లో పుట్టిన మీకు, మీరు ట్రావెల్స్ రంగంలో ఉన్నానని చెప్పంటున్నారు. ఈ ట్రావెల్స్ రంగం మీకు 3 సంవత్సరాల నుంచి అనుకూల కాలంగా లేదు. కేవలం పెట్టుబడులు పెడతాం తప్పితే ఫలితాలు శూన్యం కనబడుతున్నాయి. చివరికి మిగిలేది మీకు ఆ డీజిల్ బిల్లు, పెట్రోల్ బిల్లు మిగులుతాయి. తప్పనిసరిగా మీకు 7 మాసాల వరకు మీరు ఇలాగే చేసి 7 మాసాల తర్వాత కనుక మీరు వ్యాపార రంగాన్ని కనుక మార్చుకున్నట్లయితే మీకు అభివృద్ధి ఉంటుంది. ఇదే రకంగా కనుక మీరు చేయగలుగుతున్నట్లయితే మాత్రం నష్టాలు చూసే అవకాశాలు బలంగా ఉన్నాయి. తప్పనిసరిగా 7 మాసాల తర్వాత మీరు నూతన కార్యరంగాల ప్రయత్నాలు చేయండి, మీకు అనుకూల వాతావరణం ఉంటుంది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం. కృష్ణారావు గారు మాట్లాడుతున్నారు వైజాగ్ నుంచి. కృష్ణారావు గారు నమస్తే అండి. నమస్కారం గురువు గారు. నమస్కారం మేడం గారు. నమస్తే అండి, చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి కోసం అండి. మా అబ్బాయి పేరు మూర్తి మనోజ్ కుమార్ అండి. మూర్తి మనోజ్ కుమార్. అవునండి. 17/6/91 అండి. ఓకే. ఈవినింగ్ 4:45 అండి. వైజాగ్ లో పుట్టాడండి. ఓకే అండి, మూర్తి మనోజ్ కుమార్ గురువు గారి పేరు. సో మూర్తి మనోజ్ కుమార్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ రీత్యా వివాహ ప్రయత్నాలు అనేటువంటివి ఈ సంవత్సరం ఆగడం ఉత్తమం. అట్లాగే ఉద్యోగ ప్రాప్తితో పాటు నూతన విద్యారంగ ప్రవేశాలు అనుకూలంగా ఉంటాయి. సో ఈ బాబు రీత్యా కొంత కుటుంబంలో ఒక రకమైన ఆందోళన ఉండొచ్చు. తన యొక్క నడవడిక, మాట తీరు కొద్దిగా తల్లిదండ్రులకు అనుమానాస్పదమైనటువంటి క్రియలుగా కనబడతాయి. అవన్నీ సర్వసాధారణంగా గుర్తించండి. తప్పనిసరిగా వైవాహిక జీవితం సుమారు 28 సంవత్సరాల కాలంలో ఇతనికి అనుకూల కాలంగా ఉంటుంది. ఆ వరకు ఇతను ఉద్యోగరీత్యా విదేశీ ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కళావతి గారు మాట్లాడుతున్నారు విజయవాడ నుంచి. కళావతి గారు నమస్తే అండి. నమస్తే మ్యామ్. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి అండి. పేరు? మురళీ మనోహర్ అండి. మురళీ మనోహర్. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 8/5/1987 అండి. మధ్యాహ్నం 1:30 కండి, శుక్రవారం. ఓకే, మురళీ మనోహర్. అవునండి. ఓకే అండి గురుగారు, మురళీ మనోహర్ పేరు. 87లో పుట్టినటువంటి మురళీ మనోహర్ యొక్క అదృష్టం జూన్ జూలై మధ్యకాలంలో, జూన్ 16వ తారీఖు నుంచి జూలై 13వ తారీఖు మధ్యకాలంలో అనుకూల మార్పులు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు స్థిరమైనటువంటి ప్రవృత్తి కానీ చేస్తున్నటువంటి పనులపై ఆసక్తి ఉన్నప్పటికీ కార్యరంగాలు అతనికి ఎదురుదిరుతున్నాయి. సో ఒంటరితనం, అట్లాగే దుందుడుకు స్వభావంతో కాస్త ఇబ్బంది పడుతుంటారు. వీరి యొక్క అనుకూల వాతావరణం చూసినట్లయితే
సాధ్యమైనంత వరకు జులై నెల తర్వాత వచ్చేటువంటి మాసాలు ఇతనికి అనుకూలంగా మారుతూ సుమారు ఒక 4 సంవత్సరాల కాలం అనుకూలంగా ఉంది. ఆ సమయంలోనే ఇతనికి వైవాహిక జీవితంతో పాటు ఉద్యోగ ప్రాప్తి, అట్లాగే గృహ నిర్మాణ కార్యక్రమాలు ఆటంకాలు లేకుండా జరుగుతాయి. తప్పనిసరిగా వారికి మంచి భవిష్యత్తు ఉందని చెప్పవచ్చు. ధన్యవాదాలండి. ఓకే గురువు గారు, ఇవాళ పుట్టిన వాళ్ళ జాతకం ఏ విధంగా ఉంటుంది, అదే ఇవాళ పుట్టినరోజు జరుపుకునే వాళ్ళ జాతకం ఏ విధంగా ఉంటుంది? సో ఈరోజు జన్మ నక్షత్రం శతభిష నక్షత్రం, 4 పాదాల వారికి సామాన్య దోషం ఉంది, కొద్దిగా శాంతులు అవసరం అవుతున్నాయి. జాతకరీత్యా వీరికి 12 సంవత్సరాల వరకు కొద్దిగా అనారోగ్య వాతావరణాలు ఉంటాయి. విద్యారంగంలో మార్పు, రహస్య శాస్త్రాలపై ఆసక్తి కలిగి ఉంటారు. నాసా పరిశోధకులుగా పనిచేసే అవకాశం ఉంటుంది. పిత్రార్జితంపై ఆధారపడతారు. సోదరులపై వ్యతిరేకత ఉంటుంది. అట్లాగే వీరు మానసికంగా ఎప్పుడు కూడా ఎదుటివారిని విమర్శించేటువంటి స్వభావం కాకపోయినప్పటికీ విమర్శించినట్లుగా కనబడుతూ ఉంటారు. వీరి జాతకరీత్యా మంచి ఫలితాలు భవిష్యత్తులో కనబడుతున్నాయి. అట్లాగే ఈరోజు ఏప్రిల్ 7వ తేదీ పుట్టి జన్మదినం జరుపుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడాను అదృష్టం తరఫున 04 గంటలు వారికి మనసా వాచా కర్మేణ వారికి మంచి శుభాలు కలగాలని, పుత్ర పౌత్రాభివృద్ధులై ధన కనక వస్తువాహనాలతో సమృద్ధిగా ఉండాలని అదృష్టం వారికి శుభాశిస్తులు అందిస్తోంది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం. వెంకటరాముడు గారు మాట్లాడుతున్నారు హైదరాబాద్ నుంచి. వెంకటరాముడు గారు నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 12-10-1968 మేడం. 60 12-10-1968 మేడం. 68. ఓకే, సమయం చెప్పండి. సమయం 5 AM మేడం. ఏంటండి, ఉదయం 5 గంటలు? అవును మేడం. ఓకే అండి, మాట్లాడండి వెంకటరాముడు గారు. మేడం, డేటు 12-10-1968 మేడం. 68? అవును సార్. 60. మీ తొలి సంతానం డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి కొద్దిగా. మేడం సార్, మీ తొలి సంతానం డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 23-7-1997 సార్. 91? అవును సార్. 91లో పుట్టినటువంటి మీ తొలి సంతానం జాతకరీత్యా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు గత 3 సంవత్సరాల నుంచి నలుగుతున్నాయి. పెండింగ్ పనులు ఎక్కడక్కడ ఆగిపోయి ఉన్నాయి. నూతన కార్యరంగ ప్రయత్నాలు సానుకూలంగా సాగే సమయంలో అవాంతరాలతో పాటు కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్నాయి. కుటుంబంలో శుభకార్య ప్రయత్నాలతో పాటు విద్యారంగ ప్రవృత్తిపై ధన వ్యయం ఎక్కువ అధికంగా జరిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఈ సంవత్సరం మీకు మే 27వ తేదీ నుంచి ఒక 3 సంవత్సరాలు కూడా కొద్దిగా మీకు ఊరట కలిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. తప్పనిసరిగా దిశగా ప్రయత్నాలు చేయండి. అవకాశం ఉన్నప్పుడల్లా బొబ్బెర్లు ఏదైనా దేవాలయంలో ప్రసాదంగా పంచండి, మీకు మంచి ఫలితాలు ఉంటాయి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం. ధనలక్ష్మి గారు మాట్లాడుతున్నారు గట్కేసర్ నుంచి. ధనలక్ష్మి గారు నమస్తే అండి. నమస్కారం అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అమ్మాయి గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి. మీ అమ్మాయి పేరు? విజయ సాయి ప్రణయ అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ జూలై 26 అండి, 1998. ఓకే, సమయం చెప్పండి. మొన్న 14 ఏళ్ళండి అమ్మాయికి. మొన్న 10th రాసింది. ఆ అమ్మాయికి ఎటు పక్క వెళ్తే అంటే మెడికల్ ఇంజనీరింగ్ అని కొంచెం ఆలోచిస్తున్నాం. ఎటు వెళ్తే తనకి బాగుంటుందో చెప్పాలండి. ఓకే అండి, మాట్లాడండి గురుగారితో. ఇంతకు మీ అమ్మాయికి 10th క్లాస్ ఎన్ని మార్కులు వస్తాయి తెలుసా మీకు? 10th అయిందండి ఇప్పుడే. ఈసారి ఇంకా రిజల్ట్స్ మెడికల్ లో బాగుంటుందా తనకి ఇంజనీరింగ్ లో బాగుంటుందా అని తెలుసుకోవాలి. ఇంకా రిజల్ట్స్ రాలేదు కదా? రాలేదండి, నిన్న అయిపోయినాయి ఎగ్జామ్స్. అంటే 10th క్లాస్ మార్కులు ఎన్ని వస్తాయి తెలుసా మీకు? చెప్పండి. 10th క్లాస్ మార్క్స్ ఎన్ని వస్తాయి మీ అమ్మాయికి? వినబట్టేదండి కొంచెం. 10th క్లాస్ లో ఎన్ని మార్కులు వస్తాయి తెలుసా? బాగా వస్తాయి, బాగా చదువుతుందండి క్లాస్ లో. ఫస్ట్ 537 మార్కులు వస్తాయండి. 537 మార్కులు అమ్మాయికి గ్రహస్థితుల ప్రకారం ఉన్న మార్కులు 537 మార్కులు వస్తాయి. ఒక ఇంగ్లీష్ లో మాత్రం మార్కులు తగ్గుతాయి అమ్మాయికి. సో ఏమైనా మెడికల్ వైపు కష్టతరంగా ఉంటుంది. ఇంజనీరింగ్ లో ఏరోనాటికల్ వైపు కనుక వెళ్ళగలిగినట్లయితే, ఏరోనాటికల్ కానీ నేవీ కానీ వెళ్ళినట్లయితే మాత్రం ఈ అమ్మాయికి మంచి అద్భుత ఫలితాలు ఉంటాయి. ఈ రెండు కాకుండా నాసా అంటే ఏమంటారంటే వాటిని అంతరిక్ష పరిశోధన కేంద్రాల్లో కూడా అమ్మాయి ఆ దిశ అంటే నా చదువులేదు తల్లి దయచేసి అనుకోవద్దు. అంతరిక్ష పరిశోధన రంగాల్లో కనుక అమ్మాయి అడుగుపెట్టినట్టయితే కూడా అమ్మాయికి అనుకూలపడింది. డాక్టర్ వృత్తి అమ్మాయికి కొద్దిగా కష్టం అవుతుంది. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం. సక్కు గారు మాట్లాడుతున్నారు విజయవాడ నుంచి. సక్కు గారు నమస్తే అండి. నమస్కారం అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు అండి. మా బాబు పేరు మణికంఠేశ్వరరావు అండి. ఓకే,
21/6/86 మధ్యాహ్నం 2:15 విజయవాడ అండి. గురువు గారికి నమస్కారం అండి. మీ అబ్బాయి పేరు చెప్పలేదండి. మణికంఠేశ్వరరావు అండి. మణికంఠేశ్వరరావు. ఓకే. సో 86లో పుట్టినటువంటి మీ బాబు యొక్క అదృష్టం ప్రస్తుతానికి కృష్ణానది అవతల ఒడ్డున కనపడతా ఉంది. అంటే కొద్దిగా 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. అది రావడానికి మీకు సుమారు ఒక 14 రోజులు పడుతుంది. 14 రోజుల తర్వాత వచ్చేటువంటి రోజులు వారికి అనుకూల కాలంగా మారుతూ చేస్తున్నటువంటి పనులపై పూర్తిగా పట్టు సాధించి అడుగు ముందుకు వేయడానికి అవకాశాలు బలంగా ఉన్నాయి. ప్రస్తుతం అతని యొక్క దశ దిశ అనేటువంటిది పూర్తిగా నిర్ణయాలు తీసుకునే స్థితిలోనే ఉన్నాడు తప్ప నిర్ణయం తీసుకుని ఆచరించేటువంటి స్థితిలో మాత్రం కనబడతలేదు. తప్పనిసరిగా మీ బాబుకి యొక్క జాతకం 14 రోజుల తర్వాత మారుతుంది. మంచి తరంగా ఆలోచన విధానం మారుతుంది కాబట్టి తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోండి. అన్ని విధాలా అతనికి 17 సంవత్సరాలు అనుకూల కాలంగా ఉంది. ఓకే గురువు గారు, ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరికొంతమంది కాలర్స్ తో మాట్లాడదాం. వెల్కమ్ బ్యాక్. కాలర్ రెడీగా ఉన్నారు. కాలర్ తో మాట్లాడదాం. రాఘవయ్య గారు మాట్లాడుతున్నారు విజయవాడ నుంచి. రాఘవయ్య గారు నమస్తే అండి. నమస్కారం మేడం. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా ఆవిడ గురించి అండి. పేరు చెప్పండి. సుశీల అండి. ఓకే. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఏప్రిల్ 10, 1983 అండి. ఓకే. సమయం ఉదయం అండి 5:30 అండి. 5:30. ఓకే అండి, మాట్లాడండి గురువు గారితో. నమస్కారం అండి గురువు గారు. నమస్కారం అండి. అదే కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉందండి. దయచేసి మీకు నేను లైవ్ లో చెప్పాల్సినటువంటి విషయం కాదు. దయచేసి నేను రేపు మీకు విజయవాడలో అందుబాటులో ఉంటాను. నేను రేపు మార్నింగ్ 11 గంటల నుంచి 4 గంటల వరకు మాకు విజయవాడ ఇంట్లో అందుబాటులో ఉంటాను. ఎక్కడ సార్? గుణదల వెంకటేశ్వర నెహ్రూ గారి ఇంటి శివాలయం ఉంది కదండి. అవునండి, గుణదల శివాలయం ఉంది. శివాలయం వెంకటేశ్వర గుడి మా ఇల్లు వెనకపక్క. ఓకే సార్. ఎందుకంటే కొద్దిగా విషయం కొద్దిగా ఆందోళనకరంగానే ఉంది. కొద్దిగా కొంత గర్భస్థ సంబంధమైన వ్యాధులు కనబడుతున్నాయి అవి. తప్పనిసరి ఒకసారి రేపు 11 గంటల నుంచి 4 గంటలకు ఒకసారి కలవండి. నేను మంచి సూచనలు ఇస్తాను మీకు. సరేనా? రైట్. ఓకే అండి. నెక్స్ట్ కాలర్ యేసుబాబు గారు మాట్లాడుతున్నారు తూర్పుగోదావరి జిల్లా నుంచి. యేసుబాబు గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అమ్మాయి గురించి అండి. పేరు వరలక్ష్మి. వరలక్ష్మి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 24/2/1995. సమయం? డేట్ ఆఫ్ బర్త్ సమయం 9:10 అండి. 9:10. ఉదయం అండి సాయంత్రమా? యేసుబాబు గారు ఉదయం 9:10. మీరు టీవీ వాల్యూమ్ తగ్గించుకోవాలండి. చెప్పండి. ఓకే, మాట్లాడండి. సో వరలక్ష్మి యొక్క డేట్ ఆఫ్ బర్త్ రీత్యా 95లో పుట్టినటువంటి అమ్మాయికి ప్రభుత్వ రంగ ఉద్యోగం వచ్చే అవకాశాలు చక్కగా ఉన్నాయి. సాధ్యమైనంత వరకు నక్కన చూచి కుక్క వాత పెట్టుకున్నట్లుగా కాకుండా దయచేసి మీ యొక్క ఆర్థిక పరిస్థితి సక్రమంగా లేని స్థితిలో మీరు అమ్మాయిని ఇంజనీరింగ్ మాత్రం పంపించకండి. ప్రస్తుతం అమ్మాయికి చక్కగా ఉపాధ్యాయ వృత్తికి సంబంధించినటువంటి ట్రైనింగ్ ఇప్పించండి. అమ్మాయి ప్రభుత్వ రంగ ఉద్యోగంలో ఒక మంచి ఉపాధ్యాయురాలుగా చేరే అవకాశాలు బలంగా ఉన్నాయి. 2018వ సంవత్సరం మే 27వ తారీఖు మధ్యాహ్నం అంటే అభిజిత్ లగ్నంలో పెళ్లి చేయండి. ఆ అమ్మాయి వైవాహిక జీవితం సానుకూలంగా సాగుతుంది. ఓకే అండి. నెక్స్ట్ కాలర్ తులసిరామ్ గారు మాట్లాడుతున్నారు విజయవాడ నుంచి. తులసిరామ్ గారు నమస్తే అండి. నమస్తేనండి, నేను వాళ్ళ భార్యని మాట్లాడుతున్నా, సుజాత. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? తులసిరామ్ గురించే తెలుసుకుందాం, మా హస్బెండ్. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మే 5. ఓకే. మే 10 అండి, మర్చిపోయా. మే 10, 1971. ఓకే, సమయం చెప్పండి. మధ్యాహ్నం 1:05. ఓకే, మాట్లాడండి గురువు గారు. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మిర్యాలగూడ నుంచి మాట్లాడుతున్నాం అండి. సో మీ 71లో పుట్టినటువంటి మీ యజమాని యొక్క అదృష్టం ఎలా ఉంది అని అంటే మొట్టమొదటి ఆయన మానసిక స్థితి కొద్దిగా ఎవరికి అర్థం కాని పరిస్థితి. సో సొంత ఆలోచనలు, స్వతంత్ర ప్రతిపత్తి, సో చేస్తున్న పనిపై పూర్తిగా తనకున్న అవగాహన ఎదుటి వారిని గురించి పట్టించుకోకపోవడం, నష్టం వచ్చినప్పుడు తానే, ఆనందం వచ్చినా తానే ఇట్లా నడుస్తుంది. సో కొద్దిగా ఆయనకి హెల్త్ వైజ్ కండిషన్ కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది. దయచేసి కొద్దిగా మార్పులు చేసుకోండి. అవకాశం ఉన్నప్పుడు 7 శనివారాలు ఎక్కడైనా శ్రీవారి దర్శనం చేయించండి. తప్పనిసరిగా మంచి ఫలితాలతో పాటు
రాబోయేటువంటి జూలై 17వ తారీఖు నుంచి 3 సంవత్సరాల కాలం అనుకూలంగా ఉంది. ఈ జూలైలోగా మాత్రం ఎటువంటి ప్రయత్నాలు చేయవద్దు. సాధ్యమైనంత వరకు చేస్తున్నటువంటి రంగంలోనే స్థిరంగా ఉండేటువంటి ప్రయత్నం చేయించండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఓకే గురువుగారు, ఇవాళ ఐపీఎల్ మ్యాచ్లు జరగబోతున్నాయి. సో ఎలా ఉండబోతుంది? మనం నిన్న 3:30 గంటల మ్యాచ్కి ఫస్ట్ ఎవరైతే బ్యాటింగ్ చేస్తారో వారికి విజయ అవకాశాలు బలంగా ఉన్నాయనుకున్నాం. తప్పనిసరిగా అందులో మనకు ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళు గెలిచారు. అట్లాగే మనం పరుగుల వరద ఉంటుందన్నాం, అట్లాగే వరద బారింది. అట్లాగే ముంబై టీం గెలుస్తుందనుకున్నాం, ముంబై టీం గెలిచింది. అట్లాగే ఈరోజు ఆడేటువంటి రాయల్ ఛాలెంజ్ అండ్ సన్ రైజ్లో ఈరోజు రాయల్ ఛాలెంజ్ వారు గెలిచే అవకాశాలు బలంగా ఉన్నాయి. అట్లాగే పూణే వర్సెస్ పంజాబ్లో మాత్రం పూణే వారు గెలిచే అవకాశాలు బలంగా ఉన్నాయి. అయితే ఈరోజు పూణే పంజాబ్ టీం మాత్రం 126 నుంచి 127 రన్స్ తీసే అవకాశాలు బలంగా ఉన్నాయి. అట్లాగే బెంగళూరు రాయల్ ఛాలెంజ్ కానీ సన్ రైజ్ కానివ్వండి 142 వరకు రన్స్ చేసే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం. పండరీబాయి గారు మాట్లాడుతున్నారు వరంగల్ నుంచి. పండరీబాయి గారు నమస్తే అండి. మేడం నమస్తే మేడం. చెప్పండి. మా బాబు గురించి చెప్పండి. ఓకే, పేరు చెప్పండి. అరుణ్ కుమార్ మేడం. అరుణ్ కుమార్. అరుణ్ కుమార్. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 11వ నెల 12వ తారీఖు సంవత్సరం 1996. 12-11-96. 96 మేడం. సమయం చెప్పండి. సమయం పొద్దున 7. ఓకే, పండరీబాయి మేడం చెప్పండి. అది ఎవరిదమ్మా? అది అరుణ్ కుమార్ కొడుకు. అరుణ్ కుమార్దా? అరుణ్ కుమార్. మంచిదమ్మా. 96లో పుట్టాడు కదా? అవును. సో 96లో పుట్టేటువంటి అబ్బాయికి వయసు ఇప్పుడు ఎంత ఉందండి? 4, ఇది ఒక 13, 17 సంవత్సరాల వయసు. ఈ 17 సంవత్సరాల వయసులో ఉండాల్సినటువంటి పిల్లవాడి లక్షణం వీడి దగ్గర ఒక ముక్క అక్షరం కనబడటం లేదు. అంటే ఒక పెళ్లి చేసుకుని 2 పిల్లల్ని కానీ జీవితాన్ని అంతా భారం అంతా మోసి కుటుంబ సభ్యుల్ని పోషిస్తున్నంత భావన కలిగిస్తాడు. సో విద్యారంగంపై పూర్తిగా పట్టు తప్పింది. చెడు సావాసాల ద్వారా విద్యారంగాన్ని భ్రష్టు పట్టించుకుంటున్నాడు. రాహుకేతుల వంటి స్నేహితుల యొక్క ప్రభావంతో ఇతనికి విద్యారంగంలో ఈ సంవత్సరం అతి కష్టం మీద ఒడ్డునబడే అవకాశాలు బలంగా ఉన్నాయి. సాధ్యమైనంత వరకు స్నేహితులకు దూరంగా ఉంచండి. సాధ్యమైనంత వరకు ఇతని జాతకరీత్యా సాధారణ డిగ్రీ తప్ప ఇంజనీరింగ్ రంగాలు ఇతను నిష్ణాతుడు మాత్రం కాలేడు. తప్పనిసరిగా మార్పులు చేయించండి. 7 మంగళవారాలు మీకు దగ్గర ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దర్శనం చేయించండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కనకదుర్గ గారు మాట్లాడుతున్నారు విజయవాడ నుంచి. కనకదుర్గ గారు నమస్తే అండి. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను? నేను మా అత్తయ్య గారి అబ్బాయి గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి. పేరు? గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మా అక్కయ్య గారి అబ్బాయి పేరు బాలాజీ సీతారామ ఫణిప్రసాద్. బాలాజీ సీతారామ హరిప్రసాద్. ఫణిప్రసాద్. 9/2/89 సంవత్సరం తెల్లవారుజాము 4:30 విజయవాడలో జన్మించాడండి. సరే, రేపు చూద్దాం. కాంతర్ గారు మనకి ఎక్కడ దర్శనం ఇచ్చారు ఇవాళ? అంటే రేపు విజయవాడ వెళ్ళి అమ్మ దర్శనం ఇస్తున్నాం అని చెప్పి అనుకున్నాం. చాలా కాలం అయిందంటే దుర్గారు ఇక్కడ మనకు లైన్ లో కలిశారు. ఏంటి అబ్బాయి పెళ్లి చేస్తున్నారా మరి? దానికోసమే గురుగారు చేద్దామని. ఆగస్టు 25-26 దాకా మ్యారేజ్ చేయండి, అనుకూల కాలంగా ఉంటుంది. ఆగస్టు 25-26 సంబంధం మీకు ఉగాది వెళ్ళినటువంటి 11వ రోజుకి సంబంధం కుదురుతుంది. తప్పనిసరిగా ప్రయత్నాలు చేయండి. అమ్మాయి 5'6" హైట్ ఉంటుంది. అనామిక అనే పేరుతో వస్తుంది. తప్పనిసరిగా అమ్మాయితో వివాహం చేసుకుని చాలా తక్కువ సమయంలో పెళ్లి. అంటే ఇప్పటిదాకా చూసిన విధానాలు వేరు. ఇప్పటిదాకా చూశారు, వస్తున్నాయి, పోతున్నాయి. కేవలం మాటలకే అంకితమైనటువంటి ఈ జాతకం తప్పనిసరిగా ఉగాది వెళ్ళిన తర్వాత సెటిల్ అయ్యే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఆగస్టు నెలలో ఇతనికి వివాహ ప్రయత్నాలు చేయాలి. ప్రయత్నం లోపం చేస్తే మాత్రం గ్రహాలు అనుకూలించు. గట్టి ప్రయత్నం చేయండి, అనుకూలంగా ఉంటుంది. నమస్కారం గురువు గారు. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం. చాందిని మాట్లాడుతున్నారు వైజాగ్ నుంచి. చాందిని గారు నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. నేను మా బ్రదర్ కోసం తెలుసుకోవాలనుకున్నానండి. ఓకే, మీ బ్రదర్ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. అక్టోబర్ 9, 1985. ఓకే, పేరేంటమ్మా? ఖుర్షీద్ అలీ అండి. ఖుర్షీద్ అలీ. సమయం చెప్పం. టైం ఏ టైం? వెడ్నెస్డే మార్నింగ్ 8:30 అండి. ఓకే అండి, మాట్లాడండి గురుగారితో. గతంలో కూడా మనకు చాందిని కాల్లో కలిసింది. సో ఇప్పుడు వాళ్ళ సోదరుడు గురించి. సో మీ యొక్క సోదరుడు యొక్క అదృష్టం
ఏప్రిల్ 27వ తేదీ నుంచి అనుకూలంగా మారుతూ సాధ్యమైనంత వరకు 3 సంవత్సరాల 2 మాసాల అనుకూల కాలంగా ఉంది. ఈ సమయంలో వైవాహిక జీవితం సానుకూలంగా సాగేటువంటి సందర్భాలు బలంగా కనబడుతున్నాయి. కాకపోతే చేస్తున్నటువంటి పనిపై పూర్తిగా మార్పు అనేటువంటిది కోరుతున్నారు కాబట్టి తప్పనిసరిగా మార్పులు జరుగుతాయి, మంచి ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. ఓకే అండి. నెక్స్ట్ కాలర్ నిజామాబాద్ నుంచి ప్రమీల గారు మాట్లాడుతున్నారు. ప్రమీల గారు నమస్తే అండి. నమస్కారం అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? గురువు గారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మా తమ్ముడు గురించి అడగాలనుకుంటున్నాం అండి. పేరు గురించి ప్రశాంత్. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 20/10. ఓకే, 79. సమయం అండి? సమయం 7:30 అండి, సాయంత్రం. ఓకే, మాట్లాడండి గురువు గారితో. నమస్కారం ప్రేమల గారు. నమస్కారం అండి మీ గురువు గారు. సోదరుడు లాస్ట్ ఇయరే పెళ్ళైంది కదా? లాస్ట్ 1.5 year బ్యాక్ మనసుకు పెళ్ళైంది కదా? అవునండి. కాదా? అవునండి. మరి అదే, మరి ఒకవేళ అది జరిగినట్టయితే మాత్రం మీరు అందరూ పోయి చక్కగా జైల్లో కూర్చొని భోజనం చేస్తుండేవాళ్ళు. భగవంతుడు కూడా కొంతమందికి కొన్ని రకాలుగా ఇబ్బందులు కలిగించడు, ఎందుకంటే అది ఒక మంచిగా చేస్తాడు. ఆ 1.5 year క్రితం కనుక అతను అనుకున్నటువంటి సంబంధం ప్రకారం వివాహం చేసుకున్నట్టయితే ఈ రోజు కుటుంబ సభ్యులు మొత్తం కూడా 408 కేసులో 498 కేసులు అందరికి బుక్ అయ్యేవాళ్ళు. సో భగవంతుడు మీ పాలిట వరంగా మార్చాడు. తప్పనిసరిగా ఈ సంవత్సరం కూడా కొద్దిగా వివాహం కష్టం అవుతుంది, కానీ ఈ సంవత్సరం అమ్మాయి కుదరడం ఎంగేజ్మెంట్ వరకు అవుతుంది. ఫిబ్రవరి మాసంలో వివాహం జరుగుతుంది. అంతవరకు ఓపిక పట్టండి, సాధ్యమైనంత వరకు ఓపిక పడతాం విశేషం. నవంబర్లో ప్రయత్నాలు చేయండి. కార్తీక మాసం ఎండింగ్ లో తప్పనిసరిగా ఎంగేజ్మెంట్ తో పాటు ఫిబ్రవరిలో వివాహం జరుగుతుంది. మంచి ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. గత సంవత్సర క్రితం జరగకపోవడం మేలుగా భావించండి. ధన్యవాదాలు గురువు గారు, కాలర్స్ కి మంచి సలహాలు అందించినందుకు. చూశారు కదండి, ఇది వాటి అదృష్టం కార్యక్రమం. రేపటి అదృష్టం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 04 గంటలు. యువర్ చాయిస్, యువర్ వాయిస్.